రాత్రి ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమిస్తున్నావా ఈ రాత్రి అని ప్రభు అడుగుతున్నాడు. నీ చింత సమయములలో, నీ సొంత సమస్యలలో నీ చెంత ఉండి నేను నిన్ను కాపాడినానే, నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. కనుక స్నేహితులారా, సోదరి సోదరులారా, ఈ రాత్రి మన జీవితాలను మనము పరిశీలించుకొని ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, మనం ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడిందండి. లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ మితి లేనిది, ఆయన ప్రేమ కొలత లేనిది, హద్దు లేనిది, అవధులు లేనిదండి. అనంతమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు అనగా చేరిన నిన్ను, నన్ను, ఈ గ్రామంలో ఉన్న వారిని, ఈ లోకంలో ఉన్న సర్వ ప్రజలను ఆయన ప్రేమించాడు. ఈ రాత్రి కొడుకులను, సోదరుడా సోదరి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బంధువులు నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ భార్య నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ప్రేమించలేదేమో, కానీ యేసయ్య ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. విన్నారు కదా ఈ మాటలు ఎన్నోసార్లు. ఈ రాత్రి ప్రభు మరలా వినిపిస్తున్నాడు. దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎందుకు? మనం మంచివారమనే, మనము గొప్పవారమనే. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించినాడు? మనం ప్రేమిస్తాం, మనకు సహాయం చేసే వారిని ప్రేమిస్తాం, లేదా మనకు నిలవైన వారిని ప్రేమిస్తాం, మనకు మేలు చేసిన వారిని మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. పాపాత్ములమైనగా ఆయన మనలను ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేశాడు? తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పించినాడు. ఈ రాత్రి ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే యేసయ్య ప్రేమ మిన్నైనది, ప్రాణం పెట్టిన గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమ గల ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. ఈ ప్రేమ కలిగిన ప్రభుకు నీ హృదయం ఇచ్చావా? దావీదు అన్నాడు కదా 51వ కీర్తనలో ఏమన్నాడు? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. నీవు నేను మనము జన్మకర్మ పాపులమైనగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన వాడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. యోహాను సువార్త 8:46 అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారట. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదని పేతురు భక్త కొడుకు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి రాయబడింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు. దూషించు వారికి చూసి బదులు దూషించలేదని రాయబడినది. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు. ఆ నోట కపటము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు. ఆయన పరిశుద్ధుడు. పాపివైన నిన్ను నన్ను ప్రేమించి మన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అది క్రీస్తు ప్రభు ప్రేమ. యోహాను రాసిన పత్రికలు అన్నాడు, మనం ఆయనను ప్రేమించలేదు గాని ఆయనే మొదట మనలను ప్రేమించెను. చూడండి ఆ మాట.
యోహాను రాసిన పత్రిక మనం గమనిస్తే, మనం ఆయనను ప్రేమించలేదు గాని ఆయనే మొదట మనలను ప్రేమించెను అని చెప్పి యోహాను రాసిన మొదటి పత్రికలోనే మనం గమనిస్తాం ప్రియులారా. 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎత్తిదని గ్రహించుకొనుచున్నాము అన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడండి? మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన మన పాపముల కొరకై, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. ఆయన నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేపబడ్డాడని దేవుని గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి ప్రాణం పెట్టిన ప్రభును నువ్వు నమ్ముకున్నావా? పాపం నుండి చనిపోతే ఈ రాత్రి నిత్య నరకం ఉంది ప్రియులారా. రోమపత్రిక 3లో ఏలనగా పాపం వలన వచ్చు జీతము మరణం అన్నాడు. 6వ అధ్యాయం 23వ వచనం. ఏలనగా పాపం వలన వచ్చు జీతం మరణం. పాపంలో జన్మించిన మనము పాపంలోనే జీవించి పాపంలోనే చనిపోతే పాపానికి శిక్ష ఉన్నది, పాతాళం, అగ్నిగుండం. అది నిత్య నరకము. దాన్ని తప్పించనాదని ఎవరు లేరు. ఆ నరకాగ్నిగుండం నుండి తప్పించి రక్షించడానికి యేసుక్రీస్తు రక్షకుడుగా ఆయన మన కొరకు లోకంలో జన్మించి మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో వేలాడినాడు. మన చేతులు చేసిన పాపాలకై ఆయన చేతుల్లో శీలలు, మన పాదముల ద్వారా నడవరాని స్థలాలకు నడిచి పరిగెత్తి చేసిన పాపాన్ని బట్టి ఆయన పాదాల్లో మేకులు, మన తలంపుల ద్వారా చేసిన పాపానికి ఆయన తలలో ముళ్ళ కిరీటము, మన హృదయం చేసిన పాపానికి ఆయన ప్రక్కలో హృదయంలో బల్లెపోటు, ఇలాగూ నిలువెల్లా ఆయన గాయాలు పొందాడు ప్రియులారా. అరకాలు మొదలుకొండ నెత్తి వరకు పాపముతో నిండిన మన కొరకు పాపానికి వచ్చే శిక్ష నరకాగ్నిగుండమైనగా అగ్నిగుండంలో నీవు నేను కాలకూడదని ఆ ప్రభు మనల్ని ప్రేమించి మన పక్షంగా ఆయనే బలైనాడు, రక్తమంతా కార్చినాడు. ఈ రాత్రి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన గాయపడిన హస్తములు చాపి నిన్ను పిలుస్తా ఉన్నాడు. 59వ కీర్తన రాయబడింది, తన చెడు ఆలోచనలు బట్టి లోబడనులని ప్రజల వైపు దినమెల్లా నా చేతిలో చాపుచున్నానంటున్నాడు. అమ్మాయా, ఈ రాత్రి నీ కొరకు ఆయన గాయపడిన హస్తములు చాపి పిలుస్తా ఉన్నాడు. ఈ గుడికలో రక్షణ పొందక ఇంకా ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు కలవరి ప్రేమకు పాత్రలు కాకుండా, యేసుక్రీస్తు శిలువ రక్తములో పాపిని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడకుండా ఇంకా అలాగే ఉన్నావేమో. ఈ రాత్రి నీ కొరకు తన స్వార్థ ప్రకటిస్తున్నాడు. పాపిగా వచ్చి పాపిగానే వెళ్ళిపోతావా? పాప క్షమాపణ నీకు వద్దా? పాపానికి పరిహారము, ఆ మోక్షరాజ్యం, నిత్య జీవము నీకు వద్దా? అమ్మా, అయ్యా, సోదరుడా, సోదరి, ఈ రాత్రి యేసయ్య మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాడు. ఆయన రాబోతున్నాడు. అందుకే ఆయన అన్నాడు పేతురు పత్రిక, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైందని అన్నాడు. మరి పేతురు భక్తుడికి రాస్తే 1వ అధ్యాయం 14వ వచనం. కనుక పరిశుద్ధుడు ఆయన పరలోక పట్టణం సిద్ధపరిచాడు. ఆయన రాజ్యంలో మనల్ని చేర్చడానికి రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద వస్తాడు. ఈ రాత్రి ప్రభు వస్తే నీ గతి ఏమి? ఈ రాత్రి నువ్వు మరణిస్తే లేదా ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా, విలువబడతావా? మరణిస్తే పరలోకానికి వెళ్తావా, పాతాళానికి వెళ్తావా? ఆలోచన చేసుకొని, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవా, పాపినైనా నన్ను క్షమించమని పాప క్షమాపణకై ఆయన పాదాల దగ్గర పాపాలు ఒప్పుకొనండి. పాపం ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధులుగా తీర్చబడి, స్థానిక సంఘములో చేర్చబడి
ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించి ఆయన రాజ్యాన్ని సిద్ధపడండి. రక్షించబడిన మనము ఆయన మనల్ని హెచ్చించేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, గొప్ప చేసేవాడు. ఇంత గొప్ప ప్రభు మనకుండగా ఆయనకు తగినట్లుగా మనం జీవించి ఆయన నామాన్ని హెచ్చించి గణపరిచి ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాటలు ఈ రాత్రి మన కొరకై దీవించును గాక.